రేడియో వేరితాస్ ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఆగస్టు నెల 21వ తారీఖు బుధవారము. ఈ దినమున సువిశేషంలో యేసు ప్రభు ఒక ఉపమానాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఓ ముద్దు పేరు ఉండేది. ఆ ముద్దు పేరు ద్రాక్ష తోట అని యెషయా గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనము, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనము, హెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనము, హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనము, 78వ కీర్తన 9వ వచనము నుండి 16వ వచనములో తెలుపుతూ ఉంది. ఇశ్రాయేలుకి ముద్దు పేరు ద్రాక్ష తోట. అయితే ఈ ద్రాక్ష తోటను ఉద్దేశించి అంటే ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి యేసు ప్రభు ఈ దినమున ఉపమానాన్ని బోధిస్తూ ఉన్నారు. అయితే ఈ ఉపమానంలో ఉదయాన్నే తొలుతగా వెళ్ళి అడ్డం మీద ఉన్నటువంటి కూలీలను తన ద్రాక్ష తోటలోనికి పనికి వెళ్ళమని కొంతమందిని తీసుకెళ్లారు. ఇక ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో కూడా ఇంకా కొంతమంది అడ్డం మీద ఉంటే వారిని కూడా ద్రాక్ష తోటలోనికి పనికి తీసుకెళ్ళినారు. ఇక సాయంత్రం చీకటి పడే ముందు 5 గంటల సమయంలో అనగా ఇంకొక గంట సేపు మాత్రమే ఉన్నా కానీ వాళ్ళను కూడా ద్రాక్ష తోటలోనికి పనికి తీసుకెళ్ళినారు. ఈ విధంగా పనిచేసిన తర్వాత ఈ వేతనాన్ని ఇచ్చేటటువంటి సమయంలో వెనుక నుండి ఇవ్వటం మొదలుపెట్టారు. సాయంత్రం 5 గంటలకు వచ్చిన వారికి 1 దీనారమున ఇచ్చారు. మధ్యాహ్నం వచ్చిన వారికి 1 దీనారం ఇచ్చినారు. ఉదయము పనిలోకి దిగినటువంటి వారికి కూడా 1 దీనారమే ఇచ్చినారు. అయితే చివరిగా వచ్చి 1 గంట సేపు చేసినటువంటి వారికి 1 దీనారము. ఇక మధ్యాహ్నములో పనికి దిగినటువంటి వారు, ఉదయము పనికి దిగినటువంటి వారు తమకు ఎక్కువ వస్తుందేమోనని ఆశపడినారు. వాళ్ళు ఎంతో ఆశించారు. కానీ వారికి కూడా 1 దీనారము చొప్పునే ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు సనుగుకున్నారు. మేము ఉదయం నుండి ఎండలో ఉండి మేము పని చేసినాము, మాకు 1 దీనారమేనా అని వాళ్ళు తమలో ఉన్నటువంటి విచారాన్ని వ్యక్తం చేశారు. దానికి ద్రాక్ష తోట యజమానుడు, నీవు 1 దీనారమునకే కదా నీవు ఒప్పుకున్నది, ఇదిగో నీకు ఇవ్వవలసింది నీకు ఇస్తున్నాను, నీకు న్యాయపూరితంగా ఇస్తున్నాను అని చెప్పారు. అయితే మధ్యాహ్నం ఎక్కిన వారికి, సాయంత్రం ఎక్కిన వారికి కూడా 1 దీనారం చొప్పున ఇవ్వాలనుకోవడము నా యొక్క దానగుణము. నేను వారికి మంచి చేయటము నీ కంటగింపుగా ఉన్నదా, నీకు కడుపు నొప్పిగా ఉందా అని యేసు ప్రభు ఈ ఉపమానాన్ని వారికి తెలియజేశారు. అయితే ద్రాక్ష తోట గురించి చెప్పేసరికి అక్కడున్నటువంటి యూదులైనటువంటి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వారు యేసు ప్రభు తమను ఉద్దేశించే ఈ యొక్క ఉపమానాన్ని చెప్పినారని వాళ్ళు గ్రహించారు. అయితే ప్రియా స్నేహితులారా, ఈ ఉపమానంలో మనం తెలుసుకోవాలి, ఉపమానాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి. ఆనాడు ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ప్రజలు ఈ ద్రాక్ష తోట ఉపమానాన్ని తమకు అన్వయించుకొని వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకున్నారో ఈ రోజున కూడా మనము ఈ ద్రాక్ష తోట ఉపమానమును మన జీవితానికి అన్వయించుకుందాం. ఉదయము తోటలో పనికి దిగినటువంటి వారు మన యొక్క సంఘంలో పుట్టు క్రైస్తవుల మాదిరిగా ఉన్నారు. వీరు మొదటి నుంచి పనిలో ఉన్నటువంటి వారే కనుక వీరు మనం పుట్టు క్రైస్తవులుగా మనం అర్థం చేసుకుందాం. ఇక మధ్యాహ్నము పనిలోకి దిగినటువంటి వారిని మనం కొత్త క్రైస్తవులుగా మనము అర్థం చేసుకుందాము. కొత్త క్రైస్తవులు వారు కూడా 1 దీనారంకే వచ్చారు. అయితే సాయంత్రం 1 గంట సేపే పని చేసినటువంటి వారు ఉన్నారు. అటువంటి వారు ఎవరు? ఆల్రెడీ అంతకుముందే యేసు ప్రభు చెప్పారు. ఇదిగో యేసు ప్రభు మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 31వ వచనంలో చెబుతూ ఉన్నారు. ఏమని? ఇదిగో మీరు చూస్తుండగానే మీ కళ్ళ ముందే సుంకరులు, జారినులు మీకంటే ముందు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అని యేసు ప్రభు చెప్పారు. వాళ్ళు ప్రవేశింపబోతున్నారని కూడా యేసు ప్రభు చెప్పారు. అంటే అన్యులు, ఇక పాపులు అని ఎవరినైతే మనము గ్రహించామో, ఎవరినైతే వాళ్ళని పరిగణించినామో అటువంటి వారు మనకంటే ముందు వాళ్ళు దైవరాజ్యంలో ప్రవేశిస్తూ ఉన్నారు. 1 దీనారం అంటే ఇక్కడ క్రైస్తవ విశ్వాసము.
పుట్టు క్రైస్తవుల విశ్వాసముకి దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. మధ్యాహ్నం పనిలోకి దిగినటువంటి నూతన క్రైస్తవులుగా ఉన్నటువంటి వారికి యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని ఇస్తున్నారు. చివరిగా అన్యులైనటువంటి మనం ఎవరినైతే అన్యులు పాపులు అని పరిగణించినామో అటువంటి వారు కూడా మన కళ్ళ ముందే పరలోక రాజ్యంలో ప్రవేశించడం మనం చూస్తున్నాం. ఇవన్నీ మనం విచారణలో మనం ప్రజలను అర్థం చేసుకుంటూ ఉంటాం. కొన్ని సంఘాల్లో మనం ప్రజలు అర్థం చేసుకుంటుంటాం, మేము తొలి క్రైస్తవులము, మాకే ప్రాధాన్యతనివ్వాలి అని అనేటటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు నిన్న మొన్న వచ్చినటువంటి వాళ్ళు, కొత్తగా వచ్చినటువంటి వారికి చర్చిలో మీరు ప్రాముఖ్యతనివ్వద్దు, మేము తొలుతగా మేము సంఘంలో ఉన్నటువంటి వారము, పుట్టు క్రైస్తవులము, పూర్వ క్రైస్తవులము, ఏదున్నా కానీ చర్చలో ప్రాధాన్యత, ఆధిపత్యము, పెత్తనము, అధికారము మాకే కట్టబెట్టాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇశ్రాయేలు ప్రజల మాదిరిగా మనం ఉంటూ ఉంటాం. ఇక అన్యులు ఎవరైతే పశ్చాత్తాపం చెందినారో, ఎవరైతే పశ్చాత్తాపంతో మారు మనసు పొంది దైవరాజ్యంలో ప్రవేశించినారో వారికి అధికారం కట్టబెడితే ఈ పుట్టు క్రైస్తవుల మాదిరిగా, కొత్త క్రైస్తవుల మాదిరిగా మనం కూడా గొనుగుతూ ఉంటాము. కనుక ఇక్కడ గొనగడం ముఖ్యం కాదు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కరుణ వారి మీద కూడా వచ్చిందని, వారికి కూడా కలిగిందని మనం సంతోషాన్ని కలిగి ఉండాలి. మనకు కలిగినదే వారికి కలగకూడదని అనుకోకూడదు, మనకు మాత్రమే కలగాలి, ఇతరులకు చెందకూడదు అని అనుకోకూడదు. దేవుని యొక్క కృప అందరికీ అందాలని మనం నిత్యము ప్రార్థించుదాము. ఆమేన్.